జూబ్లీహిల్స్ ప్యాలెస్ స్పీకర్ తీసుకున్న తాజా నిర్ణయం ప్రజాస్వామ్య వ్యవస్థకు గొడ్డలి పెట్టుతో సమానమని మాజీ ఎంపీ వినోద్ బోయినపల్లి తీవ్ర విమర్శలు చేశారు. స్వయంగా ఎమ్మెల్యేలు పార్టీ మారినట్లు బహిరంగంగా అంగీకరించిన స్పీకర్ మాత్రం పార్టీ మారలేదని ప్రకటించడం ఎంతవరకు సమంజసమని ఆయన ప్రశ్నించారు. రాజ్యాంగంలోని 10వ షెడ్యూల్ను పూర్తిగా నీరుగార్చేలా ఈ తీర్పు ఉందని మండిపడ్డారు. పార్టీ ఫిరాయింపుల నిరోధక చట్టాన్ని తీసుకొచ్చిన మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ పేరును కూడా ఈ తీర్పు అవమానించిందని వ్యాఖ్యానించారు. శాసనసభ స్పీకర్ గడ్డం ప్రసాద్ గారు ఈ రోజు ఇచ్చినటువంటి తీర్పు కాంగ్రెస్ పార్టీ నాయకురాలు సోనియా గాంధీ గారి భర్త రాజీవ్ గాంధీ గారు తీసుకొచ్చినటువంటి చట్టం పార్టీ ఫిరాయింపుల చట్టం 10వ షెడ్యూల్ రాజ్యాంగం. దీన్ని ఇది ఒక పనికిమాలిన చట్టం అని చెప్పి మళ్ళీ ఇదే కాంగ్రెస్ పార్టీ ఇలా దేశ ప్రజలకు చెప్పింది. పార్టీ ఫిరాయించొచ్చు, స్పీకర్ దగ్గర నేను ఫిరాయించలేదని చెప్తే సరిపోతుంది అని చెప్పి ఇలా ప్రసాద్ గారి తీర్పు, స్పీకర్ గారి తీర్పు. అంటే పార్టీ ఫిరాయింపుల చట్టాన్ని నీరుగార్చడం కాదు, అది పనికిమాలిన చట్టం అని చెప్పి ఇలా కాంగ్రెస్ పార్టీ చెప్పింది. కాంగ్రెస్ పార్టీ తెచ్చిన చట్టాన్ని కాంగ్రెస్ పార్టీ చంపేసింది. తెలంగాణ రాష్ట్ర శాసనసభ స్పీకర్ గడ్డం ప్రసాద్ గారు ఈ రోజు ఇచ్చినటువంటి తీర్పు దేశానికి